సుబ్బయ్యది పేద కుటుంబం. అతడికి భార్య శారద, కొడుకు సురేష్, కోడలు కావేరి ఉన్నారు. నలుగురు ఓ చిన్న పెంకుటింట్లో ఉంటున్నారు. తండ్రి కొడుకులు ఉన్న అరెకరాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శారద సుబ్బయ్యలకు సురేష్ తర్వాత శాంత అనే కూతురుంది. గతేడాది శాంతను పొరుగురి మణీంద్రుడికిచ్చి పెళ్లి చేశారు. మణీంద్రుడు కూడా వ్యవసాయం చేస్తాడు. పెళ్లైన కొత్తలో భార్యను బాగా చూసుకునేవాడు. కాని తర్వాత మనిషి మారిపోయాడు. పనిపాట గాలికొదిలేసి దుబారాగా తిరగడం మొదలుపెట్టాడు. తన ఖర్చులకు అస్తమాను మామగార్ని పీక్కు తినడమే పనిగా పెట్టుకున్నాడు మణీంద్రుడు. ఒకరోజు రాత్రి సమయంలో సుబ్బయ్యకి, సురేష్కి భోజనాలొడ్డించి కూర్చుంది శారద. సురేష్ కాళ్ళు కడుక్కొని వచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. ఒరే అబ్బాయ్, మీ బావగారు 1000 రూపాయలు పంపించమని కబురు పెట్టారురా. ఆయనకేం ఎన్నైనా అడుగుతాడు. ఇప్పుడు ఉన్న పలంగా ఎక్కడ్నుంచి తెచ్చేదమ్మా? నిన్నే పొలానికి పురుగుల మందు తెచ్చాను. వాటికే నాన్న నానా తంటాలు పడి డబ్బిచ్చాడు. మరేం చేస్తాంరా, మన కర్మ కాకపోతే అమ్మాయిని అలాంటివాడి చేతుల్లో పెట్టాం. అల్లుడు అమ్మాయిని ఏమనకుండా ఉండాలంటే అతడు అడిగినప్పుడల్లా డబ్బివ్వడం తప్ప గత్యంతరం లేదు. అప్పుడే అక్కడికొచ్చిన సుబ్బయ్య పళ్ళెం ముందు కూర్చుంటూ, ఇదిగో మన ఈ బలహీనత వల్లే అల్లుడు మనతో బంతాట ఆడుకుంటున్నాడు. పైగా మనకు మాత్రం డబ్బులు చెట్లు కాస్తున్నాయా? వ్యవసాయం అనేది జూదంలా తయారైంది. డబ్బుకి వెనకాడకుండా కావలసినంత ఖర్చు చేసి కంటికి రెప్పలా పొలాన్ని కాపాడినా అకాల వర్షాల్లో పశుపక్షాదుల్లో వచ్చి పంటను పొట్టన పెట్టుకుంటున్నాయి. పేరుకి పంటలు పండిస్తున్నామన్న మాటే గాని మనం కనీసం 2 పూట్లైనా కడుపు నిండా తినగలుగుతున్నామా? మనమే కాదు, పంటలు పండించే దాదాపు ప్రతి రైతు గతి ఇట్టాగే ఉంది. నిజమేనండి. రోజంతా మీ తండ్రి కొడుకులు రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప ఇల్లు గడవడం లేదు. కాని ఆ అల్లుడు బిడ్డమీద ఎక్కడ చేయి చేసుకుంటాడోనన్న భయంతో నేను మీకు చెప్పాల్సొచ్చింది. ఎవరు? ఆ వెంకన్నే వచ్చి చెప్పాడా? అవున్రా, అప్పటికి వెంకన్నన్నాడట మామగారి దగ్గర ఉన్నాయో లేవోనని. అందుకు కయ్యిన ఇంతెత్తున లేచి, అవన్నీ నీకెందుకురా, అదేదో నీ జేబులో నుండి ఇస్తున్నట్టే ఫీలైపోతున్నావ్ అన్నాడట. సర్లే, రేపు ఉదయం పొలానికి వెళ్లే ముందు గుర్తు చెయ్యి. విత్తనాలు కొనడానికి కొన్ని డబ్బులు తీసుంచాను, వాటిలో నుండి ఇస్తాను. తెల్లవారింది. సుబ్బయ్య ఇంటి ముందు ఓపెన్ చేస్తే సుబ్బయ్య 2 సంచులు, సురేష్ నాగలి తీసుకుని పొలానికి బయలుదేరుతున్నారు. శారద, కావేరి ఇంటి ముందు నిలబడున్నారు. వెంకన్న వస్తే వాడికి ఆ 1000 రూపాయలు ఇచ్చి పంపించు. అతి కష్టం మీద ఇచ్చారట అని కూడా చెప్పమను. అలాగేనండి. సుబ్బయ్య, సురేష్ ఇద్దరూ వెళ్ళిపోయారు. అమ్మాయ్, నువ్వు చెరువుకెళ్ళి బిందెతో నీళ్లు తీసుకుని రారాదు. నేనీలోగా వంట పని చూస్తాను. అలాగే అత్తయ్యా. కావేరి బిందె తీసుకుని చెరువుకి బయలుదేరింది. మట్టి రోడ్డు మీద ఓపెన్ చేస్తే కావేరి బిందె తీసుకుని వెళ్తోంది. అంతలో కావేరి వెనుకవైపు నుండి శ్యామల, సౌందర్య కూడా బిందెలు పట్టుకుని వచ్చారు. కావు, ఏంటే 3 రోజులుగా కనిపించనేలేదు? అవునే, మా నాన్నగారికి ఒంట్లో బాలేదని కబురొస్తే అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది. అవునా, ఏమైంది? ఇప్పుడెలా ఉంది? ఏముంది, నేను తాతనెప్పుడవుతానో అని ఎప్పుడూ టెన్షన్ పడుతుంటాడు. శ్యామల, సౌందర్య ఇద్దరూ పగలబడి నవ్వారు. మరి కనొచ్చుగదే. నీకేంటమ్మా, ఎన్నైనా చెప్తావ్. మావయ్యగారు, మావారు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేస్తుంటే ఇల్లెలా గడుస్తుందో మీకు తెలిసిందేగా. నిజమే అనుకో, కాని ఏ వయసుకా ముచ్చట అన్నారు పెద్దలు. అలా ముగ్గురు మాట్లాడుకుంటుండగా చెరువు వచ్చేసింది. బిందెలో నీళ్లు పట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ 4 అడుగులు నడవగానే కావేరి కళ్ళు తిరిగి పడిపోయింది. శ్యామల, సౌందర్య కంగారు పడిపోయారు. శ్యామల బిందెలోని నీళ్లు తీసి కావేరి మొహంపై చిలకరించింది. కావు, కావు, ఏమైందే? బలవంతంగా కళ్ళు తెరిచి కావేరి, ఏంటోనే కళ్ళు తిరుగుతున్నాయి,
అంతలో ఇది చూసి మరో 4-5 ఆడవాళ్లు అక్కడికొచ్చి ఏమైందని అడిగారు. ఇంటికెలా తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నంతలో ఆ ఊరివాడైన లక్ష్మణ ఎద్దుల బండి మీద అటుగా వచ్చాడు. కావేరికి ఏమైందమ్మా? ఏంటో లక్ష్మణ, కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో అవునా, బండ్లోకి ఎక్కించండి, నేను ఇంటి దగ్గర దిగబెడతాను. శ్యామల, సౌందర్య ఆడవాళ్లు కలిసి కావేరిని బండిలోకెక్కించారు. శ్యామల, సౌందర్య కూడా బండెక్కి కూర్చున్నారు. లక్ష్మణ బండి సుబ్బయ్య ఇంటి ముందుకు చేరింది. శారద కంగారుగా పరిగెత్తుకొచ్చింది. కంగారు పడాల్సిందేమీ లేదు పిన్ని, కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటుండగా సుబ్బయ్య ఇంటి పక్కనే ఉన్న పెద్ద చెట్టు కాస్త పెల్ పెల్మని శబ్దం చేస్తూ ఇంటి మీద పడిపోయింది. దీంతో ఇల్లు చాలా వరకు దెబ్బతింది. శారద తల బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఊరి జనమంతా పోగయ్యారు. చెట్లు బతుకుల్ని నిలబడతాయంటారు, ఈ చెట్లేంటయ్యా బంగారంలాంటి ఇంటిని నాశనం చేసింది. శారదమ్మా, ఎందుకలా బాధపడతావు? ఇంకా నయం, నువ్వు కావేరమ్మ ఇంట్లో లేనందుకు సంతోషించాలి. అలా అయితే ప్రాణ నష్టం జరిగేదిగా. అయినా ఈ చెట్టు నష్టం కలిగించింది, మరో చెట్టు మీకు గొప్ప లాభాన్ని కలిగిస్తుందేమో. అంతలో విషయం తెలిసిన సుబ్బయ్య, సురేష్ కూడా పొలం నుండి వచ్చారు. అమ్మా, నువ్వేమీ భయపడకు, నాన్న నేను కలిసి చెట్టుని తీసి ఇంటిని ముందులా కట్టేస్తాం. కావేరమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావంటగా, ఏమైందమ్మా? సుమారు 80 ఏళ్ల వయసున్న ఆండాలు. ఒరే సుబ్బిగా, కళ్ళు తిరిగి పడిపోవడం కాదురా, నువ్వు తాతవు కాబోతున్నావు. సుబ్బయ్య, శారద, సురేష్ ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బయ్యారు. ఊళ్ళో వాళ్ళంతా చప్పట్లు చర్చి కేరింతలు కొట్టారు. ఆడవాళ్లంతా కావేరి దగ్గరకు చేరారు. సుబ్బయ్య పక్కింటి సుభద్రమ్మ పంచదార తీసుకొచ్చి కావేరి చేత తినిపించింది. చూసావా శారదమ్మా, ఇందాక బాధపడ్డావు కదా, ఇప్పుడు చూడు, ఈ శుభవార్త దాన్ని తుడిచిపెట్టలేదు. నిజమే అన్నయ్యా. ఒరే సురేషు, ఇంటిని ముందులా మార్చడానికి మేమంతా లేము. ఊళ్ళో వాళ్ళంతా కలిసి చెట్టును పక్కకు తీసి ఇంటిని మామూలుగా కట్టారు. రోజులు గడుస్తున్నాయి. కావేరికి నెలలు నిండాయి. ఒకరోజు సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో ఆకాశమంతా మబ్బులు కమ్మింది. శారద ఆకాశానికేసి చూసింది. ఏవండి, నిన్నే పంట కోసి పొలంలో ఉంచామన్నారుగా, హఠాత్తుగా ఇప్పుడు వర్షమేంటి? పంటంతా పాడైపోదు? నిజమేనే. ఒరే సురేషు, పద, వెంటనే వెళ్ళి పంటంతా తీయాలి, లేకపోతే మన కష్టమంతా గంగపాలవుతుంది. అలాగే నాన్న. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే కోడలిపిల్ల జాగ్రత్త, అసలే నెలలు నిండున్నాయి. అలాగే. సుబ్బయ్య, సురేష్ పొలానికి బయలుదేరారు. వర్షం పెరిగింది. సుబ్బయ్య, సురేష్ తలపై గోనె సంచులు కప్పుకుని పరిగెడుతుండగా లక్ష్మణ ఎదురుపడ్డాడు. సుబ్బన్న, ఏమీ కంగారు పడకండి, మా పంటతో పాటు మీ పంటను కూడా తీయించి మన పొలం పక్కనే రామాలయం ఉందిగా, ఆ గుడి ఆవరణలో పెట్టించాను. పంటేమీ తడవలేదు. ఒకసారి ఆ రాముల వారికి దండం పెట్టుకుని ఇంటికెళ్ళండి. లక్ష్మణ వెళ్ళిపోయాడు. సుబ్బయ్య, సురేష్ రామాలయం దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగుపడి గుడి పక్కనే ఉన్న మామిడి చెట్టు మిలమిలా మెరిసింది. సుబ్బయ్య, సురేష్ భయపడిపోయారు. మామిడి పళ్ళన్నీ బంగారంలా మెరుస్తున్నాయి. అంతలో ఆకాశం నుండి, సుబ్బయ్య, మీ కష్టాల్ని తీర్చడానికి నేనే మామిడి పండ్లను బంగారు పండ్లలా మార్చాను, వాటిని తీసుకొని వెళ్ళి సుఖంగా జీవించండి అని వినిపించింది. సుబ్బయ్య, సురేష్ సంతోషపడిపోయి చెట్టెక్కి ఆ బంగారు మామిడి పండ్లను సంచిలోకి నింపుకొని ఇంటికి బయలుదేరారు. సుబ్బయ్య, సురేష్ ఇంటి ముందుకు చేరుకోగానే ఆండాలు ఎదురుపడింది. ఒరే సుబ్బిగా, నువ్వు తాతవయ్యావురా, పండంటి మనవుడు పుట్టాడు. సుబ్బయ్య, సురేష్ ఆనందపడిపోయారు. ఒరే, అక్కడ బంగారు మామిడి పండ్లను దేవుడు మనకిచ్చాడు, ఇక్కడ బంగారం లాంటి మనవడు పుట్టాడు.
Please like, share and subscribe Kaveri TV.